నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. రూపాయి కింద పడింది. 88.77 మన అన్న ఎలక్ట్రిక్ ఇంజినీర్ అమ్ముతూనే ఉన్నారు. 88.77 నుంచి 89 ఎప్పుడు ఎలాగెళ్తుందని చూద్దాం. అది వదలండి. ఇప్పుడు పోయి బ్యాంక్‌లో డాలర్ అని అడిగారంటే, ఇవాళే మీకు ₹90 అని చెప్తారు. అన్ని ప్రాక్టికల్ పర్పస్ గురించని ₹90 డాలర్. సరే. దీనివల్ల ఏంటవుతుంది చూసారంటే, మీ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఏసారనుకోండి. మనకి 7% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. మనం అలాగా సంతోషంగా ఉన్నామనుకోండి. లాస్ట్ ఇయర్ ఈ 7%లోని 10% టాక్స్ తీసుకుంటది అమ్మగారు. 10% టాక్స్ తీసుకుంటే మీ దగ్గర ఉంది 6%. 6.3 ఉంటుంది మీ దగ్గర. దాని తర్వాత ఏమో నిత్యావసర వస్తువుల్లో ఒక రేట్లో ఎళ్తుంది. అది వదలండి. మన ఊర్లోని ఆయిల్, పప్పు అన్నీ ఏమో పైకంట్రీ నుంచి వస్తున్నది. అది లాస్ట్ ఇయర్‌కి ఈ సంవత్సరం చూసారంటే ఒక 7-8% పెరిగింది. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన బదులుగా మీరు దానికన్నా డాలర్‌గా తీసుకుంటే ఇంకా బెటర్‌గుంటది. దానికన్నా బెటర్ పామ్ ఆయిల్ ఉంచారంటే, ఈ పామ్ ఆయిల్ ఏమో ఎక్కువ రేట్‌లో అమ్మేయొచ్చు. ఇది గోల్డ్ ఒకటే నేను చెప్పడం లేదు. బ్యాంక్ డిపాజిట్, పామ్ ఆయిల్ 1 ½ ఇయర్‌లో చూసారంటే, మీకే నేను చెప్పింది మీకే అర్థమవుతుంది. డబ్బుల తాలూకా వాల్యూ అన్నది చాలా ఫాస్ట్‌గా కింద పడుతున్నది. దీనివల్ల ఇదవుతున్నది 88.77లో నేను చెప్తాననుకున్నాను. ఇవాళ ట్రంప్ ఆగది నుంచే మనీ బేచి స్టార్ట్ చేస్తున్నాం. ఇంత మాదిరి కయాస్ చేస్తే కాదు. తీసిన దానికంతా ట్యాక్స్. హిందీ మూవీకి కూడా ట్యాక్స్. అమెరికాన్‌కి ట్యాక్స్, షారుఖ్ ఖాన్‌కి ట్యాక్స్, సల్మాన్ ఖాన్ ట్యాక్స్. కపూర్‌కి ట్యాక్స్, అందరికీ ట్యాక్స్. కమల్ హాసన్‌కి ట్యాక్స్, రజనీకాంత్ ట్యాక్స్, అందరికీ ట్యాక్స్. సినిమాని చూసారంటే మీరు తమిళ్ సినిమా ఎందుకు చూస్తున్నారు? హాలీవుడ్ సినిమా చూడండి అని చెప్తున్నారు. ఇలా టైంలో లెఫ్ట్ అండ్ రైట్ ట్యాక్స్ ఏస్తున్న సమయంలోని ఇప్పుడేం చెప్తున్నారు అమెరికన్ గవర్నమెంట్‌లో ఒక యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క సంవత్సరం బడ్జెట్ పాస్ అయిన తర్వాత కాంగ్రెస్‌లోని బిల్లు వస్తుంది, పేమెంట్ వస్తుంది. ఇప్పుడేటయిందంటే సెనేట్‌లో వాళ్ళ దగ్గరికి ఓటు లేదు. దానివల్ల బిల్లు పాస్ అవ్వలేదు. దానివల్ల గవర్నమెంట్ ఏమో షట్‌డౌన్‌కెళ్ళింది. అక్టోబర్ 1 తేదీ అవుతుంది. అది కొత్త సంవత్సరం. బడ్జెట్ పాస్ అయిందంతా డబ్బులివ్వడం అవుతుంది. ఇవాళ నుంచి మనకు జీతాలేటి ఇవ్వబడదు. ఒకటి చూసుకుందాం అన్నట్టుగా అంటున్నారు. అది ముందే జరిగిందంటే చాలా టైం ముందు కూడా జరిగింది. కానీ ప్రెసిడెంట్ ఏమో ఒక 2, 3 10 రోజుల్లోనే మాట్లాడిచ్చేసి సెటిల్మెంట్‌కొస్తారు. ఆ ప్రెసిడెంట్ అంతా వేరే కంట్రీలో టెన్షన్ పెంచలేదు. పై కంట్రీ అంతా టారిఫ్, గిరీఫ్ అని చెప్పేసి యూరోప్‌తోని బాక్సింగ్ చేసి, జపాన్‌తోని బాక్సింగ్ చేసి ఒకలాగా అన్‌స్టేబుల్ సిట్యుయేషన్ వరల్డ్‌లో ఉన్నది. మిగతా ఊర్లంతా బాక్సింగ్ ఆడిస్తే సెటిల్ అయింది. మన ఊరితోని బాక్సింగ్ పెడుతూనే ఉన్నాడు ఒకటి. ఇంకా అలాగా బాక్సింగ్ చేస్తూనే ఉన్నాడు. దీనివల్ల ఇప్పటికేమో ప్రాబ్లమ్ ఏమో ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్ ఉంటుంది. దీంతో పాటు ఒక ఇంటర్నల్ ప్రాబ్లమ్ కూడా క్రియేట్ చేశారు. అమెరికాలో ఇక మీద నుంచి డేటా పైకి రాదు. నాన్ ఫార్మ్ పేరోల్, ఇన్‌ఫ్లేషన్ డేటా ఇదంతా పైకి రాదు. ఇదంతా పైకి రాలేదంటే ఫెడ్ వల్ల డిసైడే చేయడం అవ్వదు. ఫెడ్ వల్ల డిసైడే చేయడం అవ్వడం లేదంటే అలాగని డైరెక్ట్‌గా ఒక బ్లైండ్‌గా డిసిషన్ ఎలాగ తీసుకుంటారు. నాట్ కట్ చేయాలా లేదా? ఆర్ హామ్లెట్ టు బి కట్ అని షేక్స్‌పియర్ లాగా చేయాలా లేదా అన్నది దీనివల్ల ఈ అన్‌సర్టెనిటీలోని గోల్డ్ ర్యాకెట్‌లో పెరిగిపోయింది. నిన్న ఫ్యూచర్స్ మార్కెట్‌లో 3900 దాటిపోయింది. తరంతట మళ్ళీ కింద పడింది. ఇండియాలో రూ. 30 పెరిగి 10,890లో ఉంది. 24 క్యారెట్ 11,880లో ఉంది. ఇంకొక రూ. 100, రూ. 150 పెరిగిందంటే మీరు పైనకెళ్ళి 24 క్యారెట్ గోల్డ్ ఒక గ్రామ్ అదే గాని ఒక సవరన్ తీసుకోవాలంటే 1,00,000 మీద అవుతుంది. అది ఎలాగో కష్టపడి 1,00,000 ఇమ్మీడియేట్‌లీ 22 కూడా ఫాలో అవుతున్నది. 1,00,000 ఎళ్తుంది. ఓకే. నేను 22 క్యారెట్ చాలా దీస్‌లోని ఆ వీడియో ఏమో ఎక్కడో అటాచ్ చేశారు. అయినా కూడా మీరు తప్పా చేశారు. అలాగనిచి 18 క్యారెట్ గోల్డ్ కూడా చాలా శీఘ్రంగా 10,000కి వస్తుందని అంటున్నారు. ఇదేమో అది 9,015 స్టాక్స్‌లో ఉంది. ఈ పెద్ద బ్యాంకు, ఈ ఫైనాన్స్ కంపెనీస్ అన్నేమో ఇప్పుడే 18 క్యారెట్ బ్యాంక్ ఇస్తుందో లేదో ఫైనాన్స్ కంపెనీ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. బిజినెస్ ఎక్స్‌పాండ్ చేస్తూనే ఉంది. దీనివల్ల ఇది ఏమో మనకేమో ఇది మనకి ఓవరాల్‌గా చూసామంటే ట్రంప్ మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఇది కాకుండా మళ్ళీ ట్రంప్ ఆర్ఎక్స్ డాక్టర్స్ అందరూ ఆర్ఎక్స్ అని ఒక పిటిషన్ చేస్తారు ప్రిస్క్రిప్షన్‌లోని.
ట్రంప్‌కి దాంట్లో కూడా ఆ పేరు రావాలని ఆశ. ట్రంప్ ఆర్ఎక్స్ అని పెట్టి అదేమో డ్రగ్స్ ఏమో చీప్ చేస్తాం అని బెదిరిస్తున్నాడు. ఫైజర్‌తోని ఒక వేరేగా డీల్ చేశారు. ఫైజర్‌కి ఒకటి మాత్రం 3 సంవత్సరాలు ఎగ్జామ్షన్ ఇచ్చారు. అలాగని చెప్తున్నారు. ఫైజర్ ఏం చేశారని తెలీదు. ఫైజర్ మాత్రం ఎగ్జామ్షన్ తీసుకున్నారు. కోవిడ్ తర్వాత ఇండియాలోని ఇండియాలో న్యూస్ మొత్తం చూద్దాం మనం. టాటా ఇన్వెస్ట్‌మెంట్ అనే కంపెనీ నియర్లీ 50% మీద పెరిగింది. ఈ 2 నెలలో, 3 నెలల్లోనే 20% పెరిగింది. 2 కారణాలున్నాయి. ఒకటి స్టాక్‌ని స్ప్లిట్ చేస్తున్నాడు. దాంట్లో ఇంకోటేమో టాటా క్యాపిటల్ తనకి ఐపీఓ వస్తున్నది. టాటా క్యాపిటల్‌లో ఒక సిగ్నిఫికెంట్ పొజిషన్ వాళ్ళ దగ్గర ఉంది అది. అలాగని టాటా మోటార్సే పెడుతుంది. టాటా మోటార్స్‌కి దానికి మీద ఒక పొజిషన్ 4.5% ఉన్నది. టాటా క్యాపిటల్ తలకేమో ఎండీ ఏం చెప్తున్నారంటే, అందరికీ ఏమో రీటైల్ పార్టిసిపేషన్ కావాలని మనం తక్కువ రేట్‌లో చేస్తున్నాం అని చెప్తున్నాడు. అదంతా చిన్న కథ అది. ఎందుకంటే మార్కెట్ ఏమో చాలా వీక్‌గా ఉంది. 85 అవుతున్నది బుక్ వాల్యూ. 4 టైమ్స్ బుక్ వాల్యూ ఎవరని చెప్పి బయటికి 3½ టైమ్స్ బుక్ ఇచ్చారు. టాటా ఏమో ఎప్పుడు ఒక చిన్న ఆలోచనలో ఉంటారు. ఇది ఇమ్మీడియేట్‌లీ 5 టైమ్స్ బుక్‌కి లిస్ట్ అవుతుంది. ఎదురు చూపులోని ఇచ్చారు వాళ్ళు. 320, 330కి ఇష్యూ చేశారంటే 450లోని ఈ షేర్ లిస్ట్ అవుతుంది. దాని తర్వాత ఈ షేర్ పెరుగుతుందా అన్నది డౌటే. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్ ఏం చెప్తున్నారు, సార్ మీరు చూడండి హుండాయికి ఏమో అన్నీ అమ్మేసి జాలీగున్నారు కార్లు అమ్మేసి. ఇక్కడేమో ఒకళ్ళేమో టయోటాని ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కొనని చెప్తున్నారు. వాల్యుయేషన్ అనేది లేదు. జపాన్ మనిషికి మీరు వాల్యూ చేయడం తెలియలేదు. మేము వాల్యూ చేస్తాం. కానీ మీరు ఇండియా బిజినెస్ మాత్రం ఒక పబ్లిసిటీ చేశారండి. రియల్ వాల్యూ అన్మాకి మేము చేసి చూడతాం. దీనివల్ల మీరు ఒక పబ్లిక్ ఇష్యూ చేయాలి. అలాగని చెప్తున్నారు. ఒకళ్ళకి అడిగారు. ఎవరు చెప్తున్నారు? ఆ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్స్. ఇది మళ్ళీ మనం చాలా టైం చెప్తున్నా కూడా మీరు గమనం లేకుండా అది మర్చిపోతుంటారంటే ఇదేంటంటే టాటా ఒక డాటర్‌లో అవుతున్నది ఈ టొయోటా కంపెనీకి చైర్పర్సన్. అక్కడ లిస్టింగ్ అయినా కూడా 13% షేర్ వాళ్ళ దగ్గర ఉంది. ఇదేమో క్లియర్. అదవుతున్నది ఒకటి ఓన్లీ వారిస్. నీల్ టాటా తలక మనవరాలు ఉన్నారు. ఇద్దరున్నారు. వాళ్ళు టొయోటా తలక ఇండియా లార్జెస్ట్ షేర్ హోల్డర్‌గా ఉంటారు. ఈ విషయం వచ్చిందంటే ఈ లింకేజ్ అంతా మీరు అర్థం చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇంకో సింపుల్ మ్యాటర్ ఏంటని మీరు చూసారంటే టాటా క్యాపిటల్ తలక యాంకర్ బుక్ అని ఒకటుంది. మున్నాడే తీసుకోరు అన్నది. దాంట్లో గోల్డ్‌మ్యాన్ సాక్స్ అన్నీ అది అని పెద్ద కంపెనీస్ అన్నీ నేను అని చేసి ముందుగా వచ్చి క్యూలో ఉంటారు. అడేయ్! వీళ్ళు మాత్రం హుండాయ్ మాత్రం తీసుకొని వెళ్ళిపోవడం కరెక్టా? మేము కూడా ఎగిరేపేట బెసార్‌లాగా వెయిట్ చేస్తున్నాం. అలాగని రాసి 15,000 కోట్లు దించడానికి రెడీగున్నారు. ఐపీఓ మాసం మారుతది అని ఉంది. అప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏమో ఐపీఓకి వెళ్ళిపోయారంటే ఎలాగ మార్కెట్‌ని మీదకి పెడతారని కూడా ఆలోచన కూడా ఉంది. ఈ తనకు ఆలోచన ఉన్న టైంలోని ఇప్పుడేం మంగాత ఆడుతున్నట్టుగా మీరు అర్థం చేసుకుంటే అది మీకు మంచిది. యాక్సిస్ బ్యాంక్ ఏం చెప్తున్నాడు? యాక్సిస్ ఫైనాన్స్ అని ఒక కంపెనీ ఉంచారు. చాలా విధంగా హెచ్‌డిబిసి చాలా టాటా క్యాపిటల్ ఇప్పుడు తక్కువ రేట్‌లో ఇప్పుడేమో యాక్సిస్ బ్యాంక్ ఏమో ఫైనాన్స్‌ని చాలా ఇప్పటికి అమ్మడం లేదు. అలాగని చెప్తున్నారు. బాలాజీ వేఫర్స్ వెస్ట్ ఇండియాలో పెద్ద చిప్స్ బ్రాండ్ రేటు సరిగ్గా లేదని మేము అడిగిన డబ్బులు ఇవ్వడం లేదని టేక్స్ ఏమో మనం సెల్ చేయడం లేదు. మనకు డబ్బులు కూడా అవసరం లేదు. దానివల్ల మనం స్టేక్ సేల్ చేయడం లేదు. నాకు డబ్బులు కూడా అవసరం లేదు. దమాసాలో ఇచ్చిన డబ్బులే మాకు చాలా ఎక్కువ. అదే చాలు. గోల్డ్ నెక్స్ట్ సమ్మర్‌కి 4,000 వెళ్తుంది. గాలం ఔన్స్‌కి ఈ రేట్‌లో వెళ్ళిందంటే నీకే ఒక 4,000 వచ్చిందని అని భయం ఉన్నది. 4,000 అన్నది ఇక్కడ నుంచేమో 25 నుంచి 30% మేము 11,500 దాటి వెళ్ళిపోతుందో అలాగనే భయం కూడా ఉంది. ఇదే సమయంలోని ఇప్పుడు నాకు గుడ్ న్యూస్. ఇక్కడ టాటా మాత్రం కట్ చేయలేదు. హెచ్‌సిఎల్ కూడా కట్ చేయలేదు. యాక్సింజర్ కూడా కట్ చేయలేదు. ప్రపంచంలోని పెద్ద కంపెనీస్ అన్ని కటింగ్ చేస్తూనే ఉన్నారు. ఏంటి కటింగ్ చేస్తారు? జీతాలు అండ్ మనుషులు కట్ చేస్తున్నారు. ఇప్పుడు మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్ని కంపెనీసే ప్రాఫిట్ ఎంత గ్రోత్ అని ఏఐలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా కూడా మనుషులను పైనకి పంపిస్తూనే ఉండడానికి చూస్తున్నారు. ఇది ఇప్పటి వరకు సుమారు 60,000కు మేల జాబ్స్ వెళ్ళిపోయాయని అంటున్నారు. మెయిన్‌లీ టెక్స్ ఫీల్డ్‌లోని. దీనివల్ల 2,000 రెగ్యులర్‌గా 2,000, 3,000 కట్ చేస్తూనే ఉన్నారు. మన జీతం లేకుండా మనుషులు.
కష్టం అవుతుంది ఎక్కువ. ఇది ఇండియా ఒకటే కాదు, ప్రపంచం అంతా జరుగుతున్నది. దీనివల్ల యాంటీ ఎమిగ్రేషన్ ఫీలింగ్స్ పెరుగుతుంది. ఇండియాలో ఏమో మిగతా జాబులు తీసుకుంటున్నారని ఒక ఫీలింగ్స్ కూడా పెరుగుతుంది. ఇది అవుతున్న కొలది దాని తర్వాత ట్రంప్ తలసరి యాడ్ అవుతుంది. అలాగా ఇంకా ఎక్కువ అవుతుందని ఒక సందేహం కూడా ఉంది. దీనివల్ల మనందరం కేర్‌ఫుల్‌గా ఉండాలి. 400 గ్రాములు గోల్డ్ ఉంచి ఎంజాయ్ చేస్తాం. మేము దాని తర్వాత వెయిట్ చేసి ఇప్పటికి 1, 2, 1, 2 అని తీసుకుంటాం. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది. పెద్దగా మార్కెట్‌లో అంత ఇది లేదు. ఈవినింగ్‌లోనే దించేస్తారనుకుంటున్నాను. ఇవాళ సరస్వతి పూజ, ఆయుధ పూజ, మీ తలక ఆయుధాన్ని చదివింటారు, యూజ్ చేస్తుంటారు అని అనుకుంటున్నాను. ఆయుధం అన్నది మన తలక నాలెడ్జ్, మన తలక లెర్నింగ్. డెఫినెట్‌లీ మీరందరూ యూజ్ చేస్తారని నా తలకు విష్ అది. థ్యాంక్ యూ. నమస్కారం.